వెల్కమ్ టు హిట్ టీవీ. పిల్లల్ని ఎలా పెంచాలి? పిల్లలతో ఎలా ఉండాలి? పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి? అది పేరెంట్స్‌గా అయినా, టీచర్స్‌గా అయినా, ఫ్రెండ్స్‌గా అయినా వాళ్ళతో ఎలా ఉండాలి? అలాగే పిల్లల నుంచి పేరెంట్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి? అలాగే పిల్లలు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎదుటి వాళ్ళతో ఎలా ఉండాలి? ఎదుటి వాళ్ళు వాళ్ళతో ఎలా ఉంటున్నారు? గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇవన్నీ విషయాలు కూడా మనతో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు. లైఫ్ స్కిల్స్ మెంటరింగ్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మృదులా కపిల గారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. ఇప్పుడు మనం మెంటల్‌గా తెలుసుకున్నాం అసలు పిల్లలు ఎలా ఉండాలి, పేరెంట్స్ పిల్లలతో ఎలా ఉండాలి అనేది. అలాగే ఫిజికల్‌గా కూడా ఇప్పుడు మనం ఆహారపు అలవాట్లను చూస్తూ ఉంటాం. ఫుడ్ అనేది ఎలా తీసుకుంటున్నారు, అసలు మనకి హెల్త్ మాది మెంటల్‌గా కూడా, ఫిజికల్‌గా కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది మనకి పిల్లల పైన. అయితే పిల్లలు బాగా చదవాలి అంటే, పిల్లలు బాగా బ్రెయిన్ షార్ప్‌గా ఉండాలి అన్నా, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ ఇస్తే బావుంటుంది? చాలా నాకు ఇంట్రెస్టింగ్ క్వెషన్ ఇది. రీసెంట్‌గా ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్‌లో వన్ ఆఫ్ మై కజిన్ సిస్టర్ వాస్ టెల్లింగ్. అయితే ఇప్పుడు ఒక దేవుడి దగ్గరికి ఒక టెంపుల్ విజిట్‌కెళ్ళాము. విజిట్‌కెళ్ళినప్పుడు అది అక్కడ ఆ టెంపుల్‌లో నువ్వు ఇలా కోరుకోవే అని వాళ్ళ అమ్మ చెప్పింది వాళ్ళ పాపకి. నాకు మంచి మార్క్స్ రావాలి, అలా కోరుకో నువ్వు అని చెప్పింది. చెప్తే అమ్మాయి మా అమ్మ అడిగినవన్నీ వద్దు, నాకు జంక్ ఫుడ్ పెట్టేలాగా చెప్పు దేవుడా అని చెప్పి ఆమె కోరుకుంది. సో పిల్లలకి ఏం కావాలి అన్నది మనకు తెలుసు. జంక్ కావాలి వాళ్ళకి. సో, ఎవ్రీ స్కూల్ జంక్ మీద ఒక్క యాక్టివిటీ అన్నా ఉంటుంది. ఎవ్రీ స్కూల్. చిన్న గవర్నమెంట్ స్కూల్ గూడా అంతే. బికాజ్ అవగాహన పెంచాలి వాళ్ళు జంక్ తినకూడదు అని. కానీ అల్టిమేట్‌లీ బాక్స్‌లో మ్యాగీ ఉంటుంది. లేకపోతే బిస్కెట్సో, చిప్సో ఏవో ఉంటాయి. స్నాక్స్‌కి దానికి. బికాజ్ ఒకప్పుడు మనం ఇళ్లల్లో ఎంత టైం స్పెండ్ చేసి వంటలు చేసేవాళ్ళమో, ఇప్పుడు అంత స్విగ్గీ మీదనో, జొమాటో మీదే పెడుతున్నాం గానీ అంత అంత ఎఫర్ట్ పేరెంట్స్ తీసుకోవట్లేదు, ఎవరు తీసుకోవట్లేదు. అలాంటప్పుడు న్యూట్రిషన్ అనేది వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? ఎలా చేయాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇందాక నేను మీకు చెప్పినప్పుడు పేరెంటింగ్ కౌన్సిలింగ్‌లో పేరెంట్స్ కూడా వాళ్ళ అదేంటి ఆహార పదార్థాలు చేంజ్ చేసుకోవాలి. దే షుడ్ లెర్న్ టు ఈట్. ఇఫ్ దే డోంట్ లైక్ కాకరకాయ ఇష్టం లేదంటే కాకరకాయ తినడం నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కదా మీ పిల్లలకి చెప్పగలుగుతారు. మీరు సెలెక్టివ్‌గా ఉండి వాళ్ళు అన్నీ తినాలంటే ఎలాగా? మీరు మాత్రం ఆలు తింటాము, లేకపోతే ఏదో మాకిష్టమైన కర్రీస్ తింటాం. బట్ వాళ్ళు మాత్రం ప్రాపర్ డైట్ ఫాలో అవ్వాలంటే డెఫినెట్‌లీ వాళ్ళు క్వెషన్ చేస్తారు. డెఫినెట్‌గా క్వెషన్ చేస్తారు. ఇట్స్ నాట్ రైట్. సో, ఫస్ట్ తల్లిదండ్రులు ఇద్దరు, తల్లొక్కతే కాదు, జస్ట్ బికాజ్ షీ ఈజ్ బేరింగ్ ఆమె ఒక్కతే చేంజ్ అవ్వడం కాదు. బికాజ్ టెంప్టేషన్ అనేది అందరికీ ఉంటుంది కదా! హస్బెండ్ ముందు కూర్చొని చిప్స్ తింటూ ఉంటే మరి వైఫ్‌కి టెంప్టేషన్ ఉండదు. అండ్ వెన్ యూ సబ్మిట్ ఇట్ అంటే దాన్ని తగ్గించి అణచగొడితే దాని రిపర్కషన్స్ ఇంకా వేరేగా ఉంటాయి. అణచకూడదు, దేన్ని అణచకూడదు. దాన్ని ప్రాసెస్ చేయాలి. అది పెయిన్ అయినా కానీ, ప్లెజర్ అయినా కానీ. సో, ఆ ప్రాసెస్ చేయాలి అంటే దానికి అవేర్‌నెస్సే. సింపుల్. ఇద్దరు చేంజ్ అవ్వాలి. పేరెంట్స్ ఇద్దరు. ఇంట్లో ఉన్న హ్యాబిట్స్ అన్నీ చేంజ్ అవ్వాలి. వాళ్ళని మాత్రమే నువ్వు జంక్ తినకు అని అంటే కుదరదు. చీట్ డేస్ పెట్టుకోవచ్చు కొన్ని రోజుల మధ్యలో. అండ్ న్యూట్రిషన్ అనేది అండ్ గుడ్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎర్లీ టు బెడ్, ఎర్లీ టు రైజ్ అనేది ఈ రోజుల్లో అసలు మనం వినట్లేదు. పేరెంట్స్ పార్టీయింగ్ చేస్తున్నారు, వాళ్ళతో పాటు పిల్లల్ని కూడా కూర్చోబెడుతున్నారు. వాళ్ళని కూడా అలాగే తయారవ్వాలి. ఒక్కొక్క నామకరణం నుంచి, బేబీ షవర్స్ నుంచి ఫంక్షన్స్ చూస్తుంటే నాకైతే భయమేస్తుంది. ఏంటిది, ఇదొక ఫిల్మ్ అవుతుందా ఇక్కడ అన్నట్టు షూటింగ్స్ జరుగుతాయి. అదొక ఫ్యాషన్ అయిపోయింది. చాలా చాలా అంటే అక్కడ మీకు ఈవెంట్ ముఖ్యత లేకపోతే దాని ప్రాముఖ్యం ఏంటి అన్నది ఏమీ అసలు పెళ్ళికి కూడా లేదు అలాంటివి. కెమెరాస్, షూటింగ్, ప్రీ, పోస్ట్, డ్యూరింగ్ ఇదే అయిపోతుంది. అయితే దాంట్లో మీకు దాని సెరెనిటీ ఎక్కడుంది? దాని పవిత్రత ఎక్కడుందో నాకు అర్థం కావట్లేదు. అదే సేమ్ పేరెంట్స్ ఎలా బిహేవ్ చేస్తారో వీళ్ళు అబ్జర్వేషన్‌లో బిహేవ్ చేస్తారు కాబట్టి పిల్లలు కూడా అంతే. మీరు 10 గంటలకో, 1 గంటకో పడుకుని వాడిని 7 గంటలకు పడుకోమంటే కొన్నేళ్ళు వింటారు. బికాజ్ దే డోంట్ నో. దే డోంట్ నో టు సే నో. ఎదిరించడం చేత కాదు. ఇప్పుడు అలా అనలేంలేండి, చిన్నపిల్లలు కూడా అంటున్నారు కానీ. బట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వాళ్ళు కొంచెం పేరెంట్స్‌ని వినడానికి ట్రై చేస్తారు. ఒక ఏజ్ 3, 4 ఇయర్స్ దాకా మేబీ. దాని తర్వాత ఎదురు ప్రశ్న అడుగుతారు. "నువ్వు తినట్లే? నాకెందుకు పెట్టావు నువ్వు?" అని అడుగుతారు. సో, బీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అండ్ గుడ్ స్లీప్ మీరు ఇందాక అన్నట్టు మెంటల్‌గా, ఫిజికల్‌గా, సోషల్‌గా ఫిట్ ఉండాలి అంటే డెఫినెట్‌గా గుడ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఉండాలి. నైస్ ఎక్సర్సైజ్ ఉండాలి. ఎర్లీ ఇప్పుడు చాలామందికి విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఎందుకు? బికాజ్ దే ఆర్ ఇన్ క్లోజ్డ్ వాల్స్. చాలా మటుకు ఇళ్లల్లోనే ఉంటారు, లేకపోతే ఏసీలలో ఉంటారు. ఒకప్పుడు బయటికెళ్ళి ఆడుకునేవారు గానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు. వెళ్ళరు.
ఛాన్స్ ఉంది కానీ వెళ్ళరు. మనకు వీడియో గేమ్స్ కావాలి. బయటికి వెళ్ళి అబ్బా ఇంత ఎండలో ఎవరు వెళ్తారు అన్న ఫీలింగ్. మేమైతే ఎండల్లో బాగా ఆడుకునే వాళ్ళం, బాగా తిరిగేవాళ్ళం. కానీ అది ఇప్పుడు లేదు పిల్లలకి. అబ్బా ఈ ఎండలో నేను తిరగలేను బాబు అనే ఫీలింగే ఉంది. సో విటమిన్ డి ఎక్కడి నుంచి వస్తుంది? విటమిన్ డి డిఫిషియన్సీ ఉంది, ఒబేసిటీ ఒకటి. ఇది చాలా చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడున్న జనరేషన్. ఎయిదర్ వెరీ ఒబేస్ ఆర్ సైజ్ 0. ఇదన్నా అదన్నా అస్సలు అన్నం తినకుండా మాడగొట్టుకోవడం అన్నా, లేకపోతే బాగా జంక్ తినేసి లావు అవ్వడం అన్నా, రెండూ మంచివి కావు. హెల్తీగా ఉండాలి అంటే మైండ్ బాడీ హెల్తీగా ఉండాలి. నైస్ మైండ్ఫుల్నెస్ థింకింగ్ ఉండాలి. ఎక్కడ ఏది తింటే కరెక్ట్, దీనికి ఎలా రీప్లేస్ చేయాలి. జంక్ తింటే ఓకే, ఈరోజు జంక్ తిన్నావు, నెక్స్ట్ డే ఎలా ఉండాలి నీ డైట్ అన్నది ఆలోచించుకోవాలి. అండ్ అడిక్షన్ అది కూడా చాలా చాలా ఎక్కువైపోతుంది ఇప్పుడు. చిన్న చిన్న వాటి కోకోకోలా దగ్గర నుంచి తీసుకోండి, మెజారిటీ ఆఫ్ ఆల్ హెల్త్ సైట్స్ అందరూ చెప్తారు కోక్, థమ్సప్, ఫ్యాంటా ఇలాంటి యాబిరేటెడ్ డ్రింక్స్ ఇవన్నీ మంచివి కావు, యూ షుడ్ కీప్ చిల్డ్రన్ అవే అని. కానీ చాలా ఫ్యామిలీస్లో చిన్నప్పుడు కూడా యూ వాంట్ హ్యావ్ ఎ కోక్, అదొక ఫ్యాషన్ అయిపోయింది. చిన్న చిన్న కోక్ బాటిల్స్, ఆ బాటిల్స్. ఇట్స్ నాట్ కరెక్ట్. న్యూట్రిషన్కి మనం ఈరోజు వాల్యూ ఇవ్వకపోతే తొందరగా మనం సిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ద మొబిలిటీ చాలా లైఫ్ స్పాన్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. అది అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అసలు ఏవైతే మనం తినకూడదో, ఏవైతే మనం తాగకూడదో, ఎలా ఉండకూడదో అవన్నీ కూడా ఒక ఫ్యాషన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మామూలుగా ఒక పిల్లాడు సాధారణంగా కొంచెం ఫుడ్ హెల్తీగా తీసుకోవాలంటే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటి? అంటే ఇప్పుడు డైట్ చార్ట్స్లో ఉన్న న్యూట్రిషియస్ ఫుడ్, ఫైబర్ కంటెంట్ మంచిగా ఉండేట్టు, మినరల్స్, మిల్లెట్స్ అవి ఇంక్లూడ్ అయ్యేట్టు అవన్నీ తీసుకుంటే న్యూట్రిషియస్గా వాళ్ళు బాగుంటారు. న్యూట్రిషన్కి ఈక్వల్గా స్లీప్ కూడా ఉండాలి. 8 hours ఆఫ్ స్లీప్ ఫర్ చైల్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మా గ్రాండ్ మదర్ అనేవారు చిన్నప్పుడు, పిల్లలు ఏడిస్తే చాలా స్ట్రెంగ్త్ వాళ్ళకి అని. ఇప్పుడు ఏడిస్తే మనం అయ్యో ఏడ్చేస్తున్నారు అని వెంటనే రెమిడియల్ మెషర్స్ అన్ని తీసేసుకుంటూ ఉంటాం. కరెక్ట్ కాదు. పిల్లలు ఏడుస్తూ ఉంటే మంచిది. అంటే పసిపిల్లల గురించి చెప్పింది అనుకో. అంటే అది ఏడుపు అనేది ఒక వెంటిలేషన్, అదొక రిలీజ్, మనకున్న ఎనర్జీ పెంటప్ నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అది. సో ఇలాంటి కొన్ని టిప్స్ వాళ్ళకి నేర్పించాలి పిల్లలకి. ఏడిస్తే మనం వెంటనే వెళ్ళిపోయి వద్దు ఏడవకు, ఏడ్చావంటే దెబ్బలు పడతాయి, ఇట్లాంటివి చేయకూడదు. మొండిగా ఏడుస్తున్నారు లేకపోతే ట్యాంట్రమ్స్ ఉన్నాయి, అది వేరు. దట్ షుడ్ బి హ్యాండిల్డ్ ఇన్ ఏ డిఫరెంట్ వే. కానీ ప్రతిదీ అంటే ఎస్పెషలీ మదర్స్ బాగా అంటూ ఉంటారు, నువ్వు ఏడ్చావంటే నేను ఈరోజు డార్క్ రూమ్లో వేసేస్తాను. రీసెంట్గా ఒక పర్టికులర్ రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళామండి. అక్కడ పిల్లలు ఎంత అగ్రెసివ్గా ఉన్నారు, 2-3, నాట్ ఆల్, వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. మేము కౌన్సిలింగ్లో కొంచెం ఆలోచించి అంత చూసేటప్పటికి ఏమైంది అంటే, వీ కేమ్ టు నో దాట్ హాస్టల్లో వేయడం ఒక పనిష్మెంట్ స్టేట్మెంట్ లాగా వాడారు ఇంట్లో. సో వాళ్ళకి హాస్టల్లో ఉండడం ఇష్టం లేదు. నువ్వు ఎక్కువ అల్లరి చేసావంటే హాస్టల్లో వేసేస్తా. బాగా వినుంటాం మనం ఈ స్టేట్మెంట్. సో విన్నాం కదా, అలా అని వాడిని హాస్టల్లో వేశారు. ఇప్పుడు బాగా చదువుతాడు అనుకున్న హాస్టల్లో వేశారు, పనిష్మెంట్ కింద కాదు. పేరెంట్స్ పాపం వాళ్ళు క్లియర్గానే ఉన్నారు. కానీ ఆ పిల్లాడికి ఏమనిపించిందంటే, వాళ్ళు ముందు నుంచి అన్నారు కదా నేను అల్లరి చేస్తే హాస్టల్లో వేస్తా అని, అందుకనే వేశారు. నాకు హాస్టల్ నచ్చట్లేదు. హాస్టల్ ఈజ్ వెరీ గుడ్, చాలా బాగుంటుంది యాక్చువల్గా. కొన్ని రియల్ గుడ్ హాస్టల్స్ ఉన్నాయి, మంచి ర్యాంక్ హోల్డర్స్ అలాంటి హాస్టల్స్ నుంచి వచ్చారు. కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు కాబట్టి వాడికి అగ్రెసివ్. ఆ అగ్రెషన్తో ఏం చేశాడు, ఎవరిని చూపించలేక మిగతా పిల్లల్ని బుల్లింగ్ చేయడం, వాళ్ళ చేతులు ఇరగొట్టడం, వాళ్ళ కొట్టడం, వాళ్ళని లేకపోతే అబ్యూస్ చేయడము, ఇవి చాలా ఎక్కువైపోయాయి. కొంతమంది పేరెంట్స్ ఉన్నారు చూడండి, మనం ఏదన్నా అంటే ఇప్పుడు కొంచెం అప్బ్రింగింగ్ మీద చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మన పర్సనాలిటీ మీద. ఈ అప్బ్రింగింగ్లో కనుక కన్ఫ్యూజ్డ్ అప్బ్రింగింగ్ ఉందనుకోండి, పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక సర్కాస్టిక్గా తయారవుతారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏది చేసినా మీరు దాంట్లో నెగిటివ్ చూస్తూ ఉంటారు. వాళ్ళని హేళన చేయడం, క్రిటిసైజ్ చేయడం. నువ్వు లావుగా ఉంటే ప్రాబ్లం, సన్నగా ఉంటే ప్రాబ్లం, పొడుగ్గా ఉంటే ప్రాబ్లం. అసలు ఇవన్నీ ఎందుకు ప్రాబ్లం? వై ఈజ్ ఇట్ ఎఫెక్టింగ్ యువర్ రిలేషన్షిప్? ఇట్ షుడెంట్, ఇజంట్ ఇట్? సో ఇప్పుడు కనుక పిల్లల మధ్య ఈ వ్యత్యాసం చూడడం మొదలు పెట్టారంటే రేపు పొద్దున్న రిలేషన్షిప్స్లో కూడా చూస్తారు. ఒకప్పుడు రీప్లేస్మెంట్ ఉండేది కాదు, రిపేర్ ఉండేది. ఏదన్నా ఆర్టికల్ పాడైంది, వాచ్ పాడైంది, దీన్ని రిపేర్ చేద్దాం, రిపేరింగ్ సెంటర్కి తీసుకెళ్దాం. కానీ ఇప్పుడు ఏంటి, వాచ్ పాడైందా, త్రో ఇట్ ఆఫ్, టేక్ అనదర్ వాచ్. అసలు రిపేర్ అనే థాటే లేదు. సో అలాంటప్పుడు రిలేషన్షిప్స్ ఎలా రిపేర్ చేస్తారు? చేయరు, మీరు రీప్లేస్ చేస్తారు. ఎంతమంది రిలేషన్షిప్స్నైనా రీప్లేస్ చేయడానికి రెడీగా ఉన్నారు.
దే విల్ నాట్ గో బ్యాక్ ఫర్ ఈవెన్ పేరెంట్స్. సో మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి అన్నది మీకు ఎలా ఎఫెక్ట్ అవుతుంది పెద్దగా అయ్యాక, అంటే ఓల్డ్ ఏజ్కి వచ్చాక అన్న దాన్ని మనసులో పెట్టుకుని మీరు పిల్లల్ని పెంచాలి. సో దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ పేరెంటింగ్. ఇఫ్ యూ డు నాట్ డూ దాట్, యు ఆర్ గోయింగ్ టు సఫర్ ద కాన్సిక్వెన్స్. నాట్ ఓన్లీ యూ, ఈవెన్ ద సొసైటీ. రేపు పొద్దున వాళ్ళకి మ్యారిటల్ లైఫ్లో ఆ మ్యారిటల్ లైఫ్తో కనెక్ట్ అయిన ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీ ఆఫీస్ వర్క్తో కనెక్ట్ అయిన కమ్యూనిటీకి అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది ఈ పర్టికులర్ పర్సనాలిటీ. ఇజంట్ ఇట్? ఇఫ్ యూ హ్యావ్ ఏ వెరీ అథారిటేటివ్ బాస్, బాబా ఏం అథారిటేటివ్, ఎందుకు ప్రతిదానికి ఏదో ఒకటి, ఎక్కడి నుంచి వచ్చింది అది అథారిటీ? సో ఆ అప్బ్రింగింగ్ చూడండి ఎంత ఇంపాక్ట్ ఉంది పేరెంటింగ్ అండ్ అప్బ్రింగింగ్ మీద. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు బీ కాన్షియస్. అందుకనే ఆ అపీల్, ప్రీ పేరెంటింగ్ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఓకే, మీరు ఎక్కడికైనా వెళ్ళడం ఇష్టం లేదా, బ్రౌజ్ త్రూ ఏముంటాయి పేరెంటింగ్లో, ఎలాంటి టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాట్ ఈజ్ అన్ అథారిటేరియన్ పేరెంట్, హూ ఈజ్ ఎ లిబరల్ పేరెంట్, హూ ఈజ్ ఈ బ్యాలెన్స్డ్ పేరెంట్, ఇవన్నీ తెలుసుకోవాలి. తెలుసుకుని మనం బ్యాలెన్స్డ్ పేరెంట్ వైపు నడవడానికి ట్రై చేయాలి.